హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రావణుడు దళితుడు అనేసి రామాయణం అవమానిస్తుంది అనేసి టీవీ షోల్లో చాలా డిబేట్లు పెట్టి మరి చెప్తున్నారు. ఇది నిజమంటారా? కాదండి, రావణుడు దళితుడు కాదు. రావణుడు పుట్టుకతో రాక్షసి అయిన కైకసికి బ్రాహ్మణుడైన విష్ణువుకు పుట్టాడు. అతను పుట్టగానే 10 తలలతో పుట్టాడు. ఎందుకు అంటే వాళ్ళు సంగమించిన కాలం బ్రహ్మముహూర్తం కావడం వల్ల ఇలా జరిగిందని విష్ణువే చెప్పాడు. కాబట్టి అతను దళితుడు అయ్యే అవకాశం లేదు. అతని కర్మరీత్యా చూస్తే అతను వేదం చదువుకున్నాడు. బ్రాహ్మణుడికి కావాల్సిన అన్ని గుణాలు అతనిలో ఉన్నాయి. ఇంకొక విషయము, అతని కార్యాలు చూస్తే అతను తపస్సు చేశాడు. బ్రహ్మకు శివుడికి ఇద్దరి దగ్గర వరాలు పొందాడు. అతను చేసిన తప్పుల వల్ల మీరు చూస్తే రంభకు రేప్ చేయడం కానీ, వేదవతిని రేప్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఇవన్నీ చూస్తే అతను ఇలాంటి తప్పులన్నీ చేసి శాపాలు కూడా పొందాడు. ఈ పాపాలన్నీ పండి చావాల్సి వచ్చింది. రాముడి చేతిలో ఎందుకు చనిపోయాడంటే ఇతను నిజానికి వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయాల్లో ఒకడు. కాబట్టి ఇతనికి ఆ వరం. ఏ రకంగా చూసినా దళితుడు అయి ఉండే అవకాశం లేదు. ఇదేదో ఒక రకమైన కుట్ర, ఒక రకమైన కుళ్ళుతో రాముడి మీద కానీ, రామాయణం మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ ఇలాంటి రకమైన కుళ్ళుతో ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. శాస్త్రం చదివితే నిజానిజాలు తెలుసుకుంటే మనకు ఇలాంటి అపోహలు ఉండవు. కాబట్టి మనం ఇలాంటివన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. అదండి సంగతి. రావణుడు దళితుడు అన్న వాడికి ఈ స్టోరీ మొత్తం చెప్పి రావణుడు దళితుడా గాడిద గుడ్డ అని చెప్పండి. హరే కృష్ణ.